సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్కి ఒక కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది. ఇది ఒక సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్. ఈ అప్డేట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ అనేది జూన్ సెక్యూరిటీ ప్యాచ్కి అయితే అప్డేట్ అవుతుంది. ఈ అప్డేట్ సైజ్ సుమారుగా 571 MB అయితే ఉంటుంది. ఇప్పుడు నేను యూస్ చేస్తున్న సామ్సంగ్ S25 మొబైల్ One UI 7.0 మీద అయితే రన్ అవుతుంది. ఈవెన్ మీరు S25 సిరీస్లో ఏ మొబైల్ చూసినా కూడా సేమ్ ఇదే సాఫ్ట్వేర్ అయితే రన్ అవుతుంది. నేను అప్డేట్ ఫైల్ని డౌన్లోడ్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేశాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సామ్సంగ్ మొబైల్స్లో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కొంచెం మారింది. ముందు మొబైల్స్లో చూసుకున్నట్లయితే అప్డేట్ ఫస్ట్ డౌన్లోడ్ అయ్యేది, దాని తర్వాత ఇన్స్టాల్ అయితే అయిపోయేది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ముందు డౌన్లోడ్ అవుతుంది, దాని తర్వాత వెరిఫికేషన్ అవుతుంది, దాని తర్వాతే రీస్టార్ట్ నౌ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇకపోతే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ రిలేటెడ్ వీడియోస్ నేను పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ అప్డేట్స్ బాగున్నాయా లేదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉన్నాయా ఆఫ్టర్ 24 hours యూస్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ అనేది. ఈ S25 సిరీస్ 7 years ఆండ్రాయిడ్ అలాగే సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్కి అయితే సపోర్ట్ చేస్తాయి. ప్రతి నెల అప్డేట్స్ వస్తాయా అండ్ ఆ అప్డేట్స్ బాగున్నాయా లేదని చెప్పి నేను ఈ 7 years అయితే చెక్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. ప్రజెంట్ ఇది నా ప్లాన్. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో నేనైతే చెప్పలేను. ఈవెన్ S24 సిరీస్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ అయితే ఫాలో చేస్తుంది. నా దగ్గర S24 FE మొబైల్ కూడా ఉంది. ఇంకా ఆ మొబైల్కి అయితే ఈ అప్డేట్ అయితే రిలీజ్ అవ్వలేదు. ఆ మొబైల్కి అప్డేట్ వచ్చిన తర్వాత దాని మీద కూడా ఒక వీడియో అయితే చేస్తాను. నేనైతే సక్సెస్ఫుల్గా మొబైల్ ఫోన్ని అప్డేట్ చేశాను. తర్వాత 24 hours అయితే వాడాను. ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి చూశాను, ఏమైతే లేదు. ఈవెన్ డేటా కూడా చాలా సేఫ్గా అయితే ఉంది, ఏమీ డెలీట్ అయితే అవ్వలేదు. ఇకపోతే గ్లిచెస్ కానీ ఎర్రర్స్, ఇంకా మెయిన్ థింగ్ గ్రీన్ లైన్ ఇష్యూస్ కూడా ఏమైతే లేదు. పాత మోడల్స్లో చూసుకున్నట్లయితే ఇవే కదా ఇష్యూస్ మెయిన్ వచ్చేది. సో ఇంకా అప్డేట్ చేస్తున్నప్పుడు దాని తర్వాత కొద్దిగా మొబైల్ అయితే హీట్ అయింది. ఇది ఒక 30 minutes వరకు అయితే ఉంది. దాని తర్వాత నార్మల్గా అయితే వచ్చేసింది మొబైల్ ఫోన్ అనేది. ఈవెన్ బ్యాటరీలో కూడా ఏం చేంజెస్ అయితే లేదు. ప్రీవియస్గా నాకు ఎలాగైతే బ్యాకప్ వస్తుందో సేమ్ అదే విధంగానే వస్తుంది. ఈవెన్ బ్యాటరీ ఐడియల్ డ్రైన్ కూడా సేమ్ అయితే ఉంది. ఇకపోతే కెమెరా క్వాలిటీలో కూడా ఎటువంటి చేంజెస్ అయితే నోటీస్ చేయలేదు.